హాయ్ అండి. వెల్కమ్ టు వనిడా ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఈరోజు ఆంధ్ర స్టైల్ అయిన వెజ్ పలావ్‌ని చాలా సులభంగా ప్రెషర్ కుక్కర్‌లో చేయబోతున్నానండి. అది కూడా ఎక్కువ వెజిటబుల్స్‌తో, తక్కువ మసాలాలతో చేయబోతున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పలావ్ సామాన్లకి కావాల్సిన పదార్థాలని చూపించేస్తున్నాను. ముందుగా అల్లం ముక్కల్ని ఇలాగ తొక్క తీసేసుకొని కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే 2 రెమ్మల కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, అలాగే యాలకులు, ఇంకా ధనియాలు, అలాగే అనాస పువ్వు, జాపత్రి, అలాగే లవంగాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక్కసారి అయినా కానీ ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే. ఎందుకంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుని చేసుకుంటే దాని రుచే వేరు నిజంగా. మీరు కూడా ప్రయత్నించి ఎలా వచ్చిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఎక్కువ మసాలాలు అనేది తగ్గించి మనం ఎక్కువ కాయగూరలు వేసుకుని చేసుకోవడం వల్ల మంచిదనమాట. ఇంకా తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చెప్పాను కదా, తగినంత వాటర్ పోసుకొని మెత్తనైన పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఓకేనా? వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే చేసుకోవాలి. ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా క్యారెట్ ముక్కలు, అలాగే చీలికల కింద కోసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, ఇంకా టమాటాలు, ఇంకా బంగాళదుంపలు, మరాఠీ మొగ్గలు, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ముందుగా మరాఠీ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు వేసుకుని వేగించుకున్న తర్వాత ఇందులోకి బంగాళదుంపలు వేసుకొని వేగించుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగా అయితే మనకి గమ్ముని ఉడకవో అవి వేసుకుని ముందు వేగించుకోవాలి. మనకి క్యారెట్ అయినా అలాగే ఇంకా బంగాళదుంప అయినా కానీ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకున్నాను. క్యాప్సికమ్ మనకి త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. ఈ 2 లాస్ట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా వేగించుకోవాలి. మనకి కొద్దిగా సాఫ్ట్ అవ్వాలన్నమాట. లైట్గా ముక్క సాఫ్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ మనం ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గించుకున్నట్లయితే మనకి అంతా కూడా బాగా ఉడుకుతుంది అనమాట. అన్ని ముక్కలు బాగా ఉడుకుతాయి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. అలాగే మేము ఇష్టంగా తింటాం మిల్ మేకరు. మేము మిల్ మేకర్లు కూడా 2 గుప్పుల్ని వేసుకున్నాను. అలాగే ముందుగా కడిపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకున్నాను 1 గ్లాసు. నేను 1 గ్లాస్కి నేను 2 గ్లాసులు అయితే పోసుకున్నాను వాటరు. అలాగే 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకోండి. చూసారు కదా, రానిచ్చుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే నాకు పర్ఫెక్ట్ అయిన వెజిటేరియన్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. పలావ్కైనా బిర్యానీకైనా ఎట్లకైనా కానీ కొద్దిగా అన్నం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంచుకొని చేసుకున్నట్లయితే వేడిగా వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందా? డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చినది కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.